హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సో, దానికన్నా ముందర ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, మనకి రోజు ఎర్లీ మార్నింగ్ మన ఐఏసీ యూట్యూబ్ ఛానల్‌లో 8 కల్లా మీకు 8 గంటల కల్లా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్సే ఎంసీక్యూ ఫార్మాట్‌లో అంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే ఎగ్జామ్‌కి సంబంధించి క్వెషన్ ప్యాటర్న్ ఉంటది కదా! కొన్నిసార్లు మనకి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రెసిడెంట్స్, కంట్రీస్ ఇస్తున్నారు. కొన్నిసార్లేమో స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. కొన్నిసార్లేమో కరెంట్ అఫైర్ మొత్తం చదివినా దాని హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అడుగుతున్నారు. లేకపోతే డేటా అడుగుతున్నారు. సో, మనం కరెంట్ అఫైర్స్ రోజు చదివినా సరే జనరల్‌గా ప్రాక్టీస్ లేకపోవడం వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుందనమాట. ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి మనకి రోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అంటే రోజు మార్నింగ్ టైంలో 8:00కి మన యూట్యూబ్ ఛానల్‌లోని ఎంసీక్యూ ఫార్మాట్‌లో మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా! అలా డైలీ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఎంసీక్యూ ఫార్మాట్‌లో మీకు అక్కడ క్వెషన్స్, దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో కూడా మీకు అక్కడ అవైలబుల్‌గా ఉంటది. సో, కావాలి అనుకుంటే మీరు అది రివిజన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్‌లో మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ రివిజన్‌కి అది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. సరే, ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ కరెంట్ అఫైర్ ప్లేస్‌కి సంబంధించింది ఏటునగరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఏటునగరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇటీవల న్యూస్‌లోకి రావడం జరిగింది బికాస్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్. సో, అక్కడ మనకి కారు చిచ్చు అనేది, అడవి అనేది జనరల్‌గా కాలింది అంటే అక్కడున్న ఏరియాలో డ్యూ టు సమ్ రీజన్స్. సో, దాంతో మనకి అక్కడ ఏదైతే మనకి ఫైర్ వచ్చిందో దాన్ని కంప్లీట్‌గా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈలోపు మనకిది వార్తల్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతా ఉంది. సో, ఏటునగరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం రీసెంట్లీ ఈజ్ ఇన్ న్యూస్ లొకేటెడ్ ఇన్ అని అడిగితే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలోని తడవాయి రీజియన్‌లో ఉంది. కాకపోతే ఇది ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్ని కూడా ఆనుకుని ఉంటది. అండ్ ఇక్కడ దయ్యం వాగు రివర్ అని చెప్పేసి దయ్యం వాగు నది అనేది కూడా దీనికి దగ్గరలో ఉందంట. ఇది గుర్తుపెట్టేసుకుంటే సరిపోతదండి. ఇది మనకి ప్రెజెంట్ అప్డేటెడ్ న్యూస్ అన్నమాట. తెలంగాణకి సంబంధించి ఇంకా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. మంజీరా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ప్రాణహిత వైల్డ్ లైఫ్ సాంక్చురీ, మృగవాణి నేషనల్ పార్క్, కాసు బ్రహ్మారెడ్డి నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా తెలంగాణలో ఇంపార్టెంట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్ పార్క్స్‌గా చెప్పొచ్చనమాట. అండ్ మనకిప్పుడు తెలంగాణకి సంబంధించిన ఏటునగరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎట్లా అయితే న్యూస్‌లో ఉందో, అలాగే మనకి ఇది మహదేయ్ అండి. సో, మహదేవ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ గోవాకి సంబంధించి కూడా గతంలో మనకి న్యూస్‌లోకి రావడం జరిగింది. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని ఉంది. ఇది మధ్యప్రదేశ్‌లో లొకేట్ అయి ఉంది. ఈ 2 కూడా న్యూస్‌లో ఉన్నాయి. మహదేయ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ యాస్ వెల్ యాస్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇకపోతే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, అటవీ సంరక్షణ చట్టం ఇయర్ గుర్తుపెట్టుకోండి 1980 అన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. ఏ ఆర్టికల్ని ఇండియాలో మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇయర్ వచ్చేటప్పటికి 1976 అన్నమాట. సో, దీని ప్రకారం మనకి స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి ఉండేదన్నమాట. అంటే మనకి కేంద్ర జాబితా సెంటర్ లిస్ట్ అని చెప్పేసి, రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్ అని చెప్పి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా అని ఉండేది. ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్‌లో మనకి ఇది ఏమంటారు స్టేట్ లిస్ట్‌లో ఉండేది. అయితే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం దీన్ని స్టేట్ లిస్ట్ నుంచి దేంట్లోకి తీసుకొచ్చేసారంటే కాన్కరెంట్ లిస్ట్‌లోకి, ఉమ్మడి జాబితాలోకి మార్పిడి చేయడం, ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ క్వెషన్‌గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫారెస్ట్ డే మీకు ఆల్రెడీ తెలుసు కదండీ! 21st మార్చ్ అన్నమాట. దాని యొక్క థీమ్ ఏంటి? ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ బెటర్ న్యూ సొల్యూషన్స్ ఫర్ బెటర్ వరల్డ్. న్యూ సొల్యూషన్స్ ఫర్ బెటర్ వరల్డ్ అన్నమాట. అది నేను ఇక్కడ రాయలేదు. ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్స్ అండ్ న్యూ సొల్యూషన్స్ ఫర్ బెటర్ వరల్డ్ అనేది ఫారెస్ట్ డే యొక్క థీమ్ అన్నమాట. సో, ఇదంతా కూడా మీకు ఒక కోరిలేటెడ్ పాయింట్స్‌గా గుర్తుపెట్టుకుంటే చాలు ఇవన్నీ కూడా. కాకపోతే మనకి ఇది డైరెక్ట్‌గా ఏ ప్రాంతంలో ఉంది అని అడుగుతారు. సమ్మక్క సారక్క జాతర జరుపుకుంటారు కదా! ఆ టైంలో తెలంగాణలోని ఇంపార్టెంట్ ప్రదేశాల్లో ఈ ప్రదేశాన్ని కూడా చెప్తారంట. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఏ స్టేట్స్‌కి ఆనుకుని ఉంది ఇలాంటి క్వెషన్స్ అడగొచ్చు. ఏ రివర్ దగ్గర ఉంది అని అడగొచ్చు కాబట్టి వీటిని మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక యాక్ట్ అనేది మనకి న్యూస్‌లో ఉంది. ఆఫ్స్పా. సో, ఆఫ్స్పా యాక్ట్ అనే దాన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి తీసేయడానికి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆలోచిస్తుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో, ఒకసారి ఆఫ్స్పా యాక్ట్ అనేది చూద్దాం. దాని తర్వాత ఎందుకు జమ్మూ కాశ్మీర్‌లో తీసేయాలనుకుంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ జమ్మూ కాశ్మీర్ గురించి కూడా ఇంపార్టెంట్ న్యూస్ మనం ఒకసారి రివిజన్ చేద్దాం. సో, మనకి ఇక్కడ ఆఫ్స్పా యాక్ట్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్.
ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్గా దీని యొక్క ఎబ్రివేషన్ని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో కనుక చూసుకున్నట్టయితే 1942 ఆ టైంలో క్విట్ ఇండియా మూమెంట్ వచ్చింది చూసారా. అప్పట్లో కూడా బ్రిటిషర్స్ ఈ చట్టాన్ని యూజ్ చేశారు బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా. కానీ ఇదేంటి అంటే డిస్టర్బ్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఏదైనా మనకి మూవ్మెంట్స్ లాంటివి వచ్చినప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా కావచ్చు, లేదా అక్కడున్న పర్టిక్యులర్ అథారిటీకి వ్యతిరేకంగా మూవ్మెంట్స్ లాంటివి స్టార్ట్ చేసినప్పుడు అక్కడున్న ప్రజల్ని అండ్ ఏదైతే మూవ్మెంట్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి జనరల్గా ఇలాంటి చట్టాన్ని యూజ్ చేసేవాళ్ళు బ్రిటిషర్స్ అప్పట్లో. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియా ఏదైతే ఉందో, సో నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకి ప్రాబ్లం వచ్చింది. సో ఆ నార్త్ ఈస్ట్ ఇండియాలో ప్రాబ్లం ఏదైతే వచ్చిందో దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి అప్పట్లో మనకి ఇండియన్ గవర్నమెంట్ 1958లో జీబీ పంత్ అనే పర్సన్ ఉన్నప్పుడు, హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. కేవలం నార్త్ ఈస్ట్ ఇండియా వరకు మాత్రమే దీన్ని తీసుకురావడం జరిగిందనమాట 1958లో. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకి మెయిన్గా ఏ స్టేట్స్ ఉంటాయి? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ లాంటివి ఉంటాయి కదా. ఈ స్టేట్స్లో ఆ చట్టాన్ని అమలు పరుచుకుంటూ వచ్చారు. వితౌట్ అరెస్ట్ వారెంట్ ఏ పర్సన్ అయినా సరే అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసి సో అక్కడ ఏది అల్లరి జరగకుండా ఉండేలా దీని ప్రకారం చేయొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తారు. అది వినకపోతే కనుక వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే హిట్ చేయడం కానీ, కంట్రోల్ చేయడం కానీ చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ 5గురికి మించి ఎక్కువ ఉంటే దాన్ని గ్యాంగ్గా కన్సిడర్ చేస్తారనమాట. హాఫ్స్పా యాక్ట్ ఉన్న చోట కన్సిడర్ చేసి వాళ్ళని కూడా నియంత్రించే, కంట్రోల్ చేసే పవర్ అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఉంటుంది జనరల్గా ఈ చట్టం ప్రకారం. ఇప్పుడు ప్రజెంట్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న మొత్తం స్టేట్స్లో లేదు. అస్సాంలో, నాగాలాండ్లో, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ మేఘాలయ ఉంది చూసారా. మేఘాలయలోని అండ్ ఇంకా నెక్స్ట్ త్రిపుర మీకు కనిపించట్లేదు ఇక్కడ చూడండి. మేఘాలయ, త్రిపురలో ఈ చట్టాన్ని 2015 ఆ టైంలో తొలగించేశారనమాట. 2015లో ఒకటి, 2018లో ఒకటి కంప్లీట్గా ఈ చట్టాన్ని తీసేశారు అక్కడి నుంచి. ఇప్పుడు ఈ స్టేట్స్లో మాత్రమే మనకి హాఫ్స్పా యాక్ట్ అనేది కనిపిస్తుంది. హోమ్ మినిస్ట్రీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ చట్టాన్ని తీసేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగచ్చు అనమాట. హాఫ్స్పా యాక్ట్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ ఓకే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నార్త్ ఈస్ట్ ఇండియాలో డిస్టర్బెన్స్ ఉంది, ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకొచ్చారు. మరి జమ్మూ కాశ్మీర్ మధ్యలోంచి ఎక్కడ వచ్చింది? నేను ఆల్రెడీ చెప్పాను డిస్టర్బ్డ్ అని చెప్పేసి. ఈ డిస్టర్బెన్స్ అనే ఒక మాట ఏదైతే ఉందో అది ఇంటర్నల్ డిస్టర్బెన్స్. భారతదేశ ఆంతరంగిక భద్రతకి ముప్పు వాటిల్లింది, ఇంటర్నల్ సెక్యూరిటీకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ఇన్సిడెంట్స్ని డిస్టర్బెన్స్గానే తీసుకుంటారు ఈ యాక్ట్ కింద సెక్షన్ 3లో. సో అలా తీసుకుని అక్కడ చట్టాన్ని అమలుపరుస్తారు. 1983లో హాఫ్స్పా యాక్ట్ అనే దాన్ని పంజాబ్ అండ్ చండీగఢ్ ఏరియాలో మనకి అమలుపరచడం జరిగింది. అక్కడ ప్రాబ్లం వచ్చిందనమాట. అప్పట్లో ఇందిరా గాంధీ గారి యొక్క గవర్నమెంట్ ఉన్నప్పుడు సిక్కులకి వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. అందుకే ఈ చట్టం తర్వాతే మీకు చూడండి 1984లో 1984లో మీకు ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది కూడా అక్కడ జరుగుతుందన్నమాట. సో ఇది ఇంకొక పాయింట్ మీరు ఆపరేషన్ బ్లూ స్టార్ కోసం యాడ్ చేసుకోవచ్చు. హాఫ్స్పా యాక్ట్ అనేది పంజాబ్, చండీగఢ్ లాంటి ప్రాంతాల్లో 1983లో విధించారు. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో 1990స్లో బాగా ప్రాబ్లం వచ్చున్నాయి. సో ఆ టైంలో 1990లో హాఫ్స్పా యాక్ట్ అనే దాన్ని అక్కడ తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు అంటే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అక్కడ బాగా కంట్రోల్ చేస్తున్నారు. సో యాజ్ వెల్ యాజ్ అక్కడ పీపుల్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ టైంలో హాఫ్స్పా యాక్ట్ అనేది అక్కడ విధించాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. సో అందుకనే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏమనుకుంటుంది అంటే హోంశాఖ మంత్రి, సో ఇక్కడ నుంచి మొత్తం హాఫ్స్పా యాక్ట్ని వదిలేసేసి పోలీసులకి ఈ కంట్రోలింగ్ అంతా కూడా కాశ్మీర్లో ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. దానివల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ఏ ఇయర్లో వచ్చింది, ఏ స్టేట్స్లో ఉంది, ఏ స్టేట్లో తీసేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలియాలి మనకి. అండ్ ఇక్కడ మేఘాలయ అండ్ త్రిపురని మాత్రమే కదా తొలగించారు. అలా తొలగించడానికి కారణం 2004లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీపీ జీవన్ రెడ్డి కమిటీ అనే దాన్ని అపాయింట్ చేసి అసలు హాఫ్స్పా యాక్ట్ అనేది మనం కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పేసి ఒకసారి ఎగ్జామిన్ చేయమంది. 2005లో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత మనకి రిఫార్మ్స్ కమిటీ, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిటీ అని ఉంది. దీన్ని సెకండ్ ఆర్క్ కమిటీ అని అంటాం. సెకండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిటీ కూడా అదే చెప్పింది, హాఫ్స్పా యాక్ట్ అనేది కంటిన్యూ చేయాల్సిన అవసరం కొన్ని చోట్ల లేదు అని. ఈ కమిటీల యొక్క సూచనల మేరకే
త్రిపురలోని, మేఘాలయలోని దీన్ని తీసేయడం జరిగిందనమాట. సో ఇది హాస్పా యాక్ట్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో దీన్ని తొలగించాలనుకుంటున్నారు. దిస్ ఈజ్ అబౌట్ దట్ కరెంట్ అఫైర్. ఇక మనకి న్యూస్లో ఉన్నది జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారండి? మనోజ్ సిన్హా గారు జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండడం జరిగింది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి భారతదేశంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని కడుతున్నారు. అది చీనాబ్ రివర్ పైన హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ దట్ ఇండియాగా చెప్పొచ్చు అనమాట. చీనాబ్ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ఏమంటారు రైల్వే లింక్ ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్ చేశారు. దాన్ని ఉదంపూర్ టు బారాముల్లా రైల్వే లింక్ గా పిలుస్తారు. ఉదంపూర్ టు బారాముల్లా రైల్వే లింక్, UBRL లింక్. దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారే ఇనాగ్రేట్ చేశారు. అలాగే మనకి హోమ్ మినిస్టర్ గా ఎవరున్నారు? అమిత్ షా గారు కదా ఉన్నారు. అమిత్ షా గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో రామానుజాచార్యుల గారి విగ్రహాన్ని ఆవిష్కరించారని కూడా మనం చెప్పడం జరిగింది. స్టాట్యూ ఆఫ్ రామానుజాచార్య ఇనాగ్రేటెడ్ బై హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది ఒక పాయింట్. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కతువా అని ఒక ప్రదేశం ఉంది జమ్మూ కాశ్మీర్లో. అక్కడ ఫస్ట్ టైం ఒక నేచురోపతికి సంబంధించిన హాస్పిటల్ లాంటి దాన్ని అరేంజ్ చేయబోతున్నారని మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇదే జమ్మూ కాశ్మీర్లో కతువా అని ఇంకొక ప్రాంతం ఉందన్నమాట. ఈ కతువా ప్రాంతం దగ్గర జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా గారు, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయిన ఏక్నాథ్ షిండే గారు వీళ్ళిద్దరూ కలిసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా కన్సిడర్ చేసుకునే ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే కొన్ని డేస్కి ముందర జమ్మూ కాశ్మీర్లోని ఏదైతే మనకి డచిగమ్ అనే ఏరియా ఉందో దాని గురించి డిస్కస్ చేసాం. డచిగమ్ నేషనల్ పార్క్. సో ఈ డచిగమ్ నేషనల్ పార్క్లో కశ్మీరీ స్టాగ్ అని చెప్పేసి ఒకటి ఉందని, ఇది మనకి ఏమంటారు వాతావరణ కాలుష్యం వల్ల అండ్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ వల్ల థ్రెట్లోకి వెళ్ళిపోతుందని, అలాగే డచిగమ్ నేషనల్ పార్క్ కూడా థ్రెట్లో ఉండబోతుంది అని మనం దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి రీసెంట్గా ఈ కరెంట్ అఫైర్స్ జరిగాయి. ఈ రోజు హాఫ్స్పా యాక్ట్ అనేది మనకి వార్తల్లోకి వచ్చింది. ఇవి కాకుండా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంకొక చట్టాన్ని కూడా నిర్వహిస్తుంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్గా చెప్తాం. దీన్ని ఏ సంవత్సరంలో హోమ్ మినిస్ట్రీ తీసుకొచ్చింది? 1967లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. దీని గురించి మన కరెంట్ అఫైర్స్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక స్టేట్కి సంబంధించిందిగా చెప్పొచ్చు, స్టేట్ రిలేటెడ్గా చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ బ్యాన్ ఆన్ ద ప్రొడక్షన్ అండ్ సేల్ అండ్ స్టోరేజ్ ఆఫ్ కాటన్ క్యాండీ. సో మనకి పీచు మిఠాయి లాంటిది కలరింగ్ వేస్తారనమాట దానిపైన. సో దానికి సంబంధించింది ఈ కాటన్ క్యాండీ అనేది. దాన్ని రీసెంట్గా మనకి బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు బ్యాన్ చేశారంటే ఇక్కడ రోడామైన్ బి అనే దాన్ని ఈ కలర్ ఏజెంట్గా యూజ్ చేస్తారంట. సో దానివల్ల ఫర్దర్గా చాలా డిసీజెస్, వ్యాధులు వచ్చే మనకి రీజన్స్ ఉన్నాయి. ఈవెన్ కొన్ని సందర్భాల్లో కొన్ని కేస్ స్టడీస్లో క్యాన్సర్ రిలేటెడ్ లాంటివి కూడా రావచ్చు అని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి మనకి కొన్ని డేస్ పాటు, అంటే టైం లిమిట్ ఏం చెప్పలేదు, ఫర్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం రోడామైన్ బి యూజ్ చేసే ఈ కాటన్ క్యాండీని హిమాచల్ ప్రదేశ్ బ్యాన్ చేసింది. ఆల్రెడీ గతంలో కర్ణాటక, తమిళనాడు, గోవా, సో ఇలాంటి స్టేట్స్ దీన్ని బ్యాన్ చేసాయి. ఇప్పుడు మనకి హిమాచల్ ప్రదేశ్ కూడా బ్యాన్ చేయడం జరిగిందనమాట. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అనేది మనకి ఎప్పుడు అంటే June 7న సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా సుఖవీందర్ సింగ్ సుఖు ఉన్నారు. అలాగే గవర్నర్గా వచ్చేటప్పటికి శివప్రతాప్ శుక్లా గారు ఎవరైతే ఉన్నారో ఆయన హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఫేమస్ నేషనల్ పార్క్గా కూడా చెప్పొచ్చు అనమాట. నిన్న ఇదే విధంగా ఒక ఫుడ్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేంటి అంటే ఆనియన్స్, ఉల్లిపాయల గురించి డిస్కస్ చేసుకున్నాం. గుర్తుందా మీకు? ఒకటి వచ్చేటప్పటికి నాఫెడ్ అనేది ఏదైతే ఉందో అది ఒకటి. నెక్స్ట్ నేషనల్ కన్జ్యూమర్కి సంబంధించింది NCCI అనే లాంటిది ఏదైతే ఉందో NICCI. సో ఈ రెండు కలిసి మనకి 5 lakhs tons వరకు కూడా ఆనియన్స్ని ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ పాస్ చేసింది అని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఆ ఒక్క కరెంట్ అఫైర్ని మీరు ఇక్కడ ఒకసారి రివైజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ షింకులా అనే దాని గురించి కూడా డిస్కస్ చేసాం. ఇదేంటి అంటే మనకి జనరల్గా హిమాచల్ ప్రదేశ్, లడాఖ్ని కలిపే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాస్గా కూడా చెప్పొచ్చు అనమాట షింకులా అనేది. దాని గురించి నిన్న మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రెండు నిన్నటి కరెంట్ అఫైర్స్. ఈ రోజు కరెంట్ అఫైర్, హిమాచల్ ప్రదేశ్ రీసెంట్లీ బ్యాన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సేల్ అండ్ స్టోరేజ్ ఆఫ్
కాటన్ క్యాండీగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, గార్బా ఏదైతే గుజరాత్కి సంబంధించిన ఇంపార్టెంట్ డాన్స్ అనేది ఉందో, సో అది మనకి ఇటీవల న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సెలబ్రేట్స్ గ్లోబల్ పాపులారిటీ ఆఫ్ గార్బా. ఇది మనకి కరెంట్ అఫైర్ యొక్క హెడ్లైన్ అనమాట. సో మనకి గుజరాత్కి సంబంధించిన చాలా ఫేమస్ ట్రెడిషనల్ డాన్స్గా చెప్పొచ్చు, అక్కడ సంబంధించిన కల్చరల్ డాన్స్గా చెప్పొచ్చు గార్బా అనేది అనమాట. సో జనరల్గా ఫోక్ డాన్స్ అని కొంతమంది అంటారు, ట్రెడిషనల్ లేకపోతే మీరు కల్చరల్ డాన్స్గా కూడా చెప్పొచ్చు గార్బాని. అయితే ఈ గార్బా కొన్ని రోజులకి ముందర యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో చోటుని సంపాదించుకుంది. సో దానికి సంబంధించిన సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా వచ్చిందంట. అది వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ గుజరాత్లో జరుగుతున్నాయి. దానివల్ల ఈ కరెంట్ అఫైర్ అంతా వచ్చింది. గతంలోనే ఈ కరెంట్ అఫైర్ మనకుంది, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో రీసెంట్గా గార్బా అనేది యాడ్ అయిందని. దానికి సంబంధించిన సర్టిఫికేషన్ రీసెంట్గా రావడం జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్ అనమాట. ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ అంటే మన సంస్కృతి పరంగా, మన కల్చర్ పరంగా ఎప్పటి నుంచో అవి మనం యూజ్ చేస్తూ లేకపోతే పాటిస్తూ వస్తున్నాం. కాకపోతే అలాంటి వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం కానీ టచ్ చేయలేం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో మొట్టమొదటిసారిగా వేద మంత్రాలు, వేదిక్ చాంటింగ్ అనే దాన్ని ఫస్ట్ ఇండియా నుంచి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో తీసుకున్నారు. అదే సంవత్సరం రామ్లీల, రామాయణానికి సంబంధించిన ఒక పార్ట్ని నాటకం ద్వారా చూపిస్తారనమాట, రామ్లీల. సో అదే ఇయర్లో కుటియట్టం, మన మళ్ళీ ఏదైతే కేరళకి సంబంధించిందో అది ఆర్ట్ ఫామ్ అనమాట. ఈ మూడింటిని తీసుకున్నారు. దాని తర్వాత 2009లో రామన్, ముడియట్టం ఇలాంటి వాటిని అన్నింటినీ తీసుకున్నారు. దాని తర్వాత మనకి కల్బెలియా అనే దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కల్బెలియా అనేది రాజస్థాన్కి సంబంధించిన ఫోక్ డాన్స్ అనమాట. దీన్ని స్నేక్ డాన్స్ అని కూడా పిలుస్తారు. కుడియట్టం అనేది కేరళకి సంబంధించింది. రామన్ అనేది ఉంది చూసారా, అది మనకి ఉత్తరాఖండ్ లేదా గర్వాల్ హిమాలయన్ రీజన్లో ప్రదర్శించే ఒక ఆర్ట్ అనమాట. ఇది కూడా కేరళకి సంబంధించింది కానీ చెప్పొచ్చు అనమాట. ఇలాంటివన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ చౌ డాన్స్ అనే దాన్ని తీసుకున్నారు. అలాగే బుద్ధిస్ట్ చాంటింగ్, లడాఖ్కి సంబంధించిన బుద్ధిజానికి సంబంధించిన చాంటింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నారు. మణిపూర్కి సంబంధించిన సంకీర్తన అనే దాన్ని తీసుకున్నారు. అండ్ పంజాబ్, చండీగఢ్ లాంటి ప్రాంతాలకి సంబంధించిన బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ అనే దాన్ని తీసుకున్నారు. 2016లో 2016లో యోగాని రికగ్నైజ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి మనకి. నవరోజ్ అనే పండుగ ఏదైతే ఉంటుందో దాన్ని రికగ్నైజ్ చేశారు. సో దాని తర్వాత కుంభమేళా ఉంది చూసారా, కుంభమేళాని కూడా రికగ్నైజ్ చేశారు. దాని తర్వాత మనకి దుర్గా పూజ, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన దుర్గా పూజ ఏదైతే ఉందో దాన్ని కూడా రికగ్నైజ్ చేశారు. సో నవరోజ్, కుంభమేళా, దుర్గా పూజ వీటన్నిటిని రికగ్నైజ్ చేయడం జరిగింది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో. ఇప్పుడు రీసెంట్గా గార్బాని కూడా దీంట్లో జాయిన్ చేసుకున్నారు. అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ అనమాట. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో మీకు ఆల్రెడీ తెలుసు. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ప్యారిస్లో లొకేట్ అయి ఉంది. గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్గా భూపేంద్ర పటేల్ గారు, గుజరాత్ యొక్క గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు ఉన్నారు. గుజరాత్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ ఉంది, దాని పేరు వచ్చేటప్పటికి సూరత్ అని చెప్పేసి అంటాం. సూరత్ నేమని కూడా పిలుస్తాం, డైమండ్ సిటీ అని చెప్పేసి పిలుస్తాం. అతిపెద్ద డైమండ్ బ్రౌజ్ సెంటర్ అనే దాన్ని సూరత్లో ఏర్పాటు చేశారు. దానికి రీసెంట్గా చైర్మన్గా ఎవరిని మనకి ఏర్పరిచారంటే గోవింద ధోల్కియా. నిన్న కరెంట్ అఫైర్ ఇది. గోవింద ధోల్కియా సూరత్కి సంబంధించిన డైమండ్ సిటీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి సూరత్ డైమండ్ బ్రౌజ్ అనే దానికి చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇలా మనం జనరల్గా ఒక కరెంట్ అఫైర్ని మనం ఇక్కడ చూసాం. ప్రజెంట్ ఇది నిన్న కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం. ఇది ఒక మీకు జీకే టాపిక్గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ దేనికి క్యాపిటల్గా ఉంది అంటే మనకి ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్గా ప్యారిస్ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీని ప్రైమ్ మినిస్టర్ గ్యాబ్రియల్ అటల్ అని మీకు తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఐర్లాండ్కి సంబంధించి రీసెంట్గా మనకి ఎవరైతే లియో ఉన్నారో, లియో వార్డ్కర్, ఆయన ఐర్లాండ్ ప్రైమ్ మినిస్టర్గా రిజగ్నేషన్ ఇచ్చారు. ఆయన ప్లేస్లో సైమన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఐర్లాండ్కి ప్రైమ్ మినిస్టర్గా రావడం జరిగింది. ఐర్లాండ్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి సైమన్, అంటే పూర్తి పేరు నేను గుర్తుపెట్టుకోలేదు, సైమన్ అని గుర్తుపెట్టుకున్నాను, అదే మీకు ఇక్కడ రివైజ్ చేపిస్తున్నాను. ఐర్లాండ్కి సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఆయన రావడం జరిగింది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది, మరణించిన వ్యక్తులు అంటాం కదా వాళ్ళకి సంబంధించింది.
రామకృష్ణ మిషన్ లేదా రామకృష్ణ మఠం ఇది చాలా పాపులర్ ఇండియాలో. దీనికి సంబంధించి 2017లో ప్రెసిడెంట్‌గా వర్క్ చేసిన ఎవరైతే స్వామి స్మరణానంద గారు ఉన్నారో ఆయన రీసెంట్‌గా మరణించారు. స్వామి స్మరణానంద రీసెంట్‌లీ డైడ్ అండ్ హూ ఈస్ రిప్రజెంటెడ్ యాస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ రామకృష్ణ మిషన్ ఇన్ 2017. రామకృష్ణ మిషన్ అనేది ఏదైతే ఉందో అది 1897లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దాన్ని స్వామి వివేకానంద గారు ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి బేలూరులో లొకేట్ అయ్యి ఉంది, వెస్ట్ బెంగాల్. బేలూరు మఠం ఏరియాలో ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఈ రామకృష్ణ మిషన్‌కి 2017లో ఎవరైతే ప్రెసిడెంట్‌గా చేసి ఇప్పుడు మరణించారో స్వామి స్మరణానంద గారు, ఈయన తంజావూర్‌కి సంబంధించిన వ్యక్తి. స్వతహాగా తమిళనాడు తంజావూర్‌కి సంబంధించిన వ్యక్తి. తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్‌గా ఎవరున్నారు? స్టాలిన్. అండ్ గవర్నర్‌గా ఎవరున్నారు? ఆర్ఎన్ రవి గారు. సో వీళ్ళు చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్‌గా ఉన్నారు. ఆ తమిళనాడులోని తంజావూర్‌కి సంబంధించిన ఏదైతే మనకి స్వామి స్మరణానంద గారు ఉన్నారో ఆయన రామకృష్ణ మిషన్‌కి ప్రెసిడెంట్‌గా వర్క్ చేశారు. ఆయన చనిపోయారు. రామకృష్ణ మిషన్‌ని బేలూరు మఠ్ అనే ప్రాంతంలో వెస్ట్ బెంగాల్‌లో 1897లో మనకి స్వామి వివేకానంద గారు ఏర్పరచడం జరిగింది. స్వామి వివేకానంద గారి యొక్క గౌరవార్థంగా ఆన్ ద హానర్ ఆఫ్ స్వామి వివేకానంద సార్ అండ్ మనకి నేషనల్ యూత్ డే అనేది జాతీయ యువజన దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? జాన్ 12న జాతీయ యువజన దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అదే ఇంటర్నేషనల్ యూత్ డే అని తీసుకున్నాం అనుకోండి, ఇంటర్నేషనల్ యూత్ డే వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు ఆగస్టు 12న సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదే ఆగస్టు 12న మనకి వరల్డ్ ఎలిఫెంట్ డే, ప్రపంచ మనకి ఎలిఫెంట్ దినోత్సవం, ఏనుగు దినోత్సవం అనేది కూడా ఆగస్టు 12నే. ఇంటర్నేషనల్ యూత్ డే కూడా అప్పుడే. బట్ నేషనల్ యూత్ డే మాత్రం జాన్ 12న స్వామి వివేకానంద గారి యొక్క జ్ఞాపకార్థంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ టైగర్ లాగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. ప్రాజెక్ట్ టైగర్ 1973లో కూడా తీసుకొచ్చారు. 2023కి 50 ఇయర్స్ అయింది అది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారంటే 1992, 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక స్వామి వివేకానంద గారి విషయానికి వస్తే, సో మనకి ఈయన 1897లో చికాగోలో ఒక ఇంపార్టెంట్ సమావేశం ఇచ్చారనమాట. సో ఆ స్పీచ్ ఏదైతే ఉందో, ఆ సమావేశం ఏదైతే ఉందో అది ప్రపంచంలో స్వామి వివేకానంద గారిని ఒక స్థానంలో నిలబెట్టింది. సో అందుకని చెప్పేసి ఈయన ఏ రోజైతే స్పీచ్ ఇచ్చారో అదే రోజు 1897లో సెప్టెంబర్ 11న ఈయన స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ సెప్టెంబర్ 11ని ఇప్పుడు మనకి వరల్డ్ బ్రదర్హుడ్ డే కింద కన్సిడర్ చేస్తారు. అండ్ వరల్డ్ బ్రదర్హుడ్ డే అనేది మనకి ఎప్పుడు అంటే సెప్టెంబర్ 11th. ఇంటర్నేషనల్ యూత్ డే అండ్ ఎలిఫెంట్ డే ఆగస్ట్ 12th. నేషనల్ యూత్ డే అనేది ఎప్పుడంటే జాన్ 12గా చెప్పొచ్చు. ఇకపోతే వెస్ట్ బెంగాల్, ఎందుకంటే బేలూరు మట్టు ఉన్నది వెస్ట్ బెంగాల్లోనే కదా. వెస్ట్ బెంగాల్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది, దాన్ని శాంతినికేతన్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. మనకి ఎవరైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క ఫాదర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ గారుగా చెప్పొచ్చు అనమాట. సో ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు శాంతినికేతన్ అనే టౌన్ని ఏర్పరిచారు, అనే ఒక ఏరియాని ఏర్పరిచారు. అందులో మనకి యూనివర్సిటీస్ని కానీ స్కూల్స్ని కానీ ఎస్టాబ్లిష్ చేసింది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అయితే రీసెంట్గా మనకి ఇండియాలో 42 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయినాయి. అంతకు ముందర 40 ఉండేవి, ఇప్పుడు 42 అయినాయి. 41st యునెస్కో సైట్ కింద మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన శాంతినికేతన్ని రికగ్నైజ్ చేస్తే, 42nd కింద కర్ణాటకలోని హోయసాల టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేశారు. దాంతో యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఇండియాలో 42గా రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది డిస్కస్ చేద్దాం. సో మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి G20 ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్, అది కూడా ఇప్పుడు మనకి 2వ సమావేశంగా చెప్పొచ్చు అనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియా ఎట్ G20 సెకండ్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఎట్ బ్రెసిలియా అని చెప్పేసి ఉంది. సో ఇలాంటి కరెంట్ అఫైర్ వచ్చినప్పుడు జనరల్గా ఆ మీటింగ్ ఫస్ట్ ఎక్కడ జరుగుతుంది అనే ప్లేస్ ఇంపార్టెంట్. సో మనకి ఎక్కడ జరుగుతుంది అది G20 యొక్క 2వ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనేది బ్రెసిలియా అనే ప్రదేశంలో జరుగుతుంది, బ్రెజిల్ యొక్క క్యాపిటల్లో. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, దీంట్లో ఏంటి అంటే ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ మెయిన్ లీడ్ తీసుకుంటాయి. G20 సభ్య దేశాలన్నీ ఉంటాయి, బట్ మెయిన్గా దీన్ని ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ నడిపిస్తాయి అనమాట. దానికి కారణం ఏంటంటే
2024 G20 ట్రయోకాగా చెప్తామన్నమాట. ట్రయోకా అంటే అర్థం ఏంటంటే G20కి సంబంధించి ప్రీవియస్‌గా ఏ కంట్రీ అయితే హోస్ట్ చేసిందో ఆ కంట్రీ, ఇప్పుడు ప్రెజెంట్ ఏ కంట్రీ మనకి హోస్ట్ చేస్తుందో అది, అండ్ నెక్స్ట్ ఏది నిర్వహించబోతుందో ఆ కంట్రీ. ఆ మూడిటిని కలిపి ట్రయోకాగా చెప్తాం. 2024లో G20 ట్రయోకా ఏంటి అంటే మనకి 2023లో ఇండియా నిర్వహించింది కదా! సో ఇదొకటి ఉంటది. 2024లో బ్రెజిల్ నిర్వహిస్తుంది కదా! ఇది ఒకటి ఉంటది. 2025లో G20 సమావేశాన్ని సౌత్ ఆఫ్రికా నిర్వహించబోతుంది. సో ఇది ఒకటి ఉంటుంది. సో దీన్ని ట్రయోకాగా చెప్పడం జరుగుతుంది. లాస్ట్ టైం ట్రయోకా వచ్చేటప్పటికి ఇండియా, ఇండోనేషియా సో ఇలాంటివన్నీ కూడా మనకి ట్రయోకాలో ఉన్నాయి. 2024 G20 ట్రయోకా ఇలా ఉంటది. అందుకని బ్రెజిల్‌లో నిర్వహించే ఈ సమావేశానికి G20 కంట్రీస్ అన్నీ ఉంటాయి. బట్ ఈ 3 కంట్రీలు లీడ్ తీసుకొని ఈ సమావేశాన్ని నిర్వహిస్తాయి. దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే క్వాలిటీ ఎంప్లాయ్‌మెంట్, నాణ్యమైన ఉద్యోగాల్ని కల్పించడం, అలాగే వాళ్ళ యొక్క క్వాలిటీ లైఫ్, టెక్నాలజీతో పాటుగా వాళ్ళకి ఒక స్టాండర్డ్ లైఫ్‌ని కల్పించడం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని తీసుకురావడం, జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని చూపించడం, ఇవన్నీ కూడా హైలైటెడ్ పాయింట్స్. కొన్ని సార్లు ఇలాంటి క్వెషన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి మాట్లాడారా? లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్త్ ఇష్యూస్, ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించి మాట్లాడారా? ఇలాంటివి ఏవి హైలైట్ పాయింట్స్ అని అడగొచ్చు. హైలైట్ పాయింట్స్ మీటింగ్‌కి వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. ఇండియా ఆల్మోస్ట్ మనకు చెప్పాలంటే సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ అనేదాన్ని 2020లో తీసుకొచ్చిందనమాట. అంతేకాకుండా 2017లో 2017లో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఆఫ్ 1961 అనే దాన్ని కూడా సవరణ చేసింది, అమెండ్మెంట్ చేసింది. మీరు అడగొచ్చు. క్వెషన్ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికేమో G20 వర్కింగ్ సమావేశానికి సంబంధించింది. అది కూడా ఎంప్లాయ్‌మెంట్ వర్కింగ్ కమిటీకి సంబంధించింది, బ్రెజిల్‌లో జరుగుతుంది. దానికి ఇండియాకున్న ఈ కోడ్‌కి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే G20 సమావేశం ఏదైతే బ్రెసిలియాలో జరుగుతుందో అక్కడ ఒక ఫోర్త్ పాయింట్ చూడండి, జెండర్ ఈక్వాలిటీ అనేది. సో జెండర్ ఈక్వాలిటీని చూపిస్తూనే అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో మనకి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్‌ని కూడా తీసుకొచ్చింది. సో ఏంటి అంటే మనకి మైన్స్ ఉంటాయి చూసారా? మైన్స్ లాంటి వాటిల్లో విమెన్స్‌ని ఇది వరకు అంతగా ఎళ్ళనిచ్చేవాళ్ళు కాదు వర్కింగ్‌కి. ఇప్పుడు విమెన్స్‌ని కూడా వర్కింగ్‌కి అలౌ చేస్తున్నారు మెన్స్‌తో ఈక్వల్‌గా. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో ఏంటి అంటే మదర్‌హుడ్. సో అప్పుడే మనకి పిల్లలు పుట్టడం కావచ్చు, ఎవరికైతే తల్లులకి పిల్లలు పుడతారో అలాంటి వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉండేలాగా మెటర్నిటీ లీవ్ అనేదాన్ని ఇదివరకు 12 వీక్స్ ఉండేదంట, 12 వారాలు. ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని 26 వీక్స్ కింద కూడా చేశారనమాట. సో ఇలాంటివన్నీ ఇండియా చేసింది. అలాంటి ఇండియా కూడా ఇప్పుడు ఇందులో చైర్‌గా ఈ సమావేశంలో పాల్గొందనమాట. అది మనకి చాలా ఇంపార్టెంట్‌గా చెప్పడం జరుగుతుంది. G7 సమావేశాలు ఈ సంవత్సరం 2024 ఎక్కడ జరుగుతున్నాయి? ఇటలీలో కండక్ట్ చేయబోతున్నారనమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలు ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు? కజకిస్తాన్‌లో కండక్ట్ చేయబోతున్నారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మీటింగ్. బ్రిక్స్ యొక్క మీటింగ్ అనేది ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు ఈ సంవత్సరం? రష్యాలో కండక్ట్ చేయబోతున్నారు. బ్రిక్స్‌కి సంబంధించి రష్యా, షాంఘై కోఆపరేషన్ సంబంధించి కజకిస్తాన్, G7కి సంబంధించి ఇటలీ అండ్ G20కి సంబంధించి బ్రెజిల్‌లో 2024లో సమిట్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. సో దాంట్లో భాగంగా ఆల్రెడీ G20కి సంబంధించింది స్టార్ట్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్‌గా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక మీటింగ్‌కి సంబంధించింది. సో మనకి FICCI యొక్క లేడీస్ ఆర్గనైజేషన్ అనేది ఉంది, విమెన్స్ ఆర్గనైజేషన్. సో FICCI అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఉంది. దీని యొక్క విమెన్స్ వింగ్ వచ్చేటప్పటికి FLOగా చెప్తామన్నమాట. ఇది 1983లో ఎస్టాబ్లిష్ అయింది. దీనికి ప్రెసిడెంట్‌గా ఇప్పుడు మనకి సుధా శివకుమార్ గారు ఉన్నారనమాట. వీళ్ళకి సంబంధించి 40 ఇయర్స్ కంప్లీట్ అయింది. FLO అని ఎస్టాబ్లిష్ అయ్యి 40 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కదా! దానికి సంబంధించిన సమావేశం రీసెంట్‌గా జరిగితే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే మనకి జగదీప్ ధన్కర్ గారు ఉన్నారో, జగదీప్ ధన్కర్ గారు రీసెంట్‌గా ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో క్వెషన్స్ ఎలా అడుగుతారు అంటే FLOది రీసెంట్‌గా ఎన్నోవ మీటింగ్ కండక్ట్ చేశారు అని చెప్పేసి అడగొచ్చు. లేదా మనకి ఎవరు అధ్యక్షత వహించారు, ప్రెసిడెన్సీ ఎవరు అంటే మీటింగ్ ఎవరు కండక్ట్ చేశారు అంటే జగదీప్ ధన్కర్ గారి అధ్యక్షతన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. లేదా FICCI యొక్క FLO అనేది దానికి సంబంధించిన చైర్పర్సన్ ఎవరని అడుగుతారు, సుధా శివకుమార్ గారు. లేకపోతే అబ్రివేషన్స్ కొన్ని ఎగ్జామ్స్‌లో అడుగుతారు, అవి మనం ఖచ్చితంగా చూసుకుని ఉండాలి. అండ్ రీసెంట్‌గా మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. 148th పార్లమెంటరీ మీటింగ్ అనేది. 148th పార్లమెంటరీ మీటింగ్‌కి అటెండ్ అయిన వ్యక్తి ఎవరు అంటే మనకి
పార్లమెంటరీ మీటింగ్ అనే దానికి ఎవరు ఇండియా తరపున అటెండ్ అయ్యారు? హరివంశ రాయ్ గారు. హూ ఈజ్ హరివంశ రాయ్? మనకి ఏదైతే రాజ్యసభ ఉందో రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు హరివంశ రాయ్ గారు. ఆయన 148th మీటింగ్ పార్లమెంటరీ మీటింగ్కి ఇండియా తరపున అటెండ్ అవ్వడం జరిగింది. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉండడం జరుగుతుంది. ఆయనే జగదీప్ ధన్కర్ గారిగా చెప్పొచ్చు. సో 2 పాయింట్స్ని ఇక్కడ మనం మళ్ళీ రివైజ్ చేయొచ్చు అనమాట. ఒక స్టూడెంట్ డౌట్ రైజ్ చేశాను, కేవైసీ ఫుల్ ఫామ్ నో యువర్ కస్టమర్ అని చెప్పేసి. జనరల్గా మనకి ఈ వెరిఫికేషన్ వాటిల్లో అయితే కేవైసీ అంటే నో యువర్ కస్టమరే. కానీ మనం అక్కడ చెప్పుకున్న కరెంట్ అఫైర్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చెప్పుకున్నాం. ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా ఒక యాప్ని మనకి రిలీజ్ చేసింది అనమాట, కేవైసీ యాప్. దాని పేరు ఏంటంటే నో యువర్ క్యాండిడేట్ అనమాట. అది ఒక మొబైల్ అప్లికేషన్, నో యువర్ క్యాండిడేట్ అనేది. మనం అక్కడ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా ఏం రిలీజ్ చేసింది అనేది నేను డిస్కస్ చేశాను. అక్కడ నో యువర్ క్యాండిడేట్ అని చెప్పాను. నేను అది కరెక్ట్గానే చెప్పానండి. మిగతా వాళ్ళు ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో నేను ఒకసారి మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. అక్కడ ఏదైతే కేవైసీ అని నేను మెన్షన్ చేశానో అది కరెక్టే, నో యువర్ క్యాండిడేటే. అండ్ అది కస్టమర్ కాదు. అది మనకి వెరిఫికేషన్ వాటిల్లో మనం మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడతాం. ఇది ఒకసారి ఎవరైతే ఈ కమెంట్ని రైజ్ చేశారో రాకేష్ గారు, ఇది ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక్కడ మనకి ఇంకొక స్టూడెంట్ డౌట్ అడిగారు, మన ఇండియాకి 12 నాటికల్ మైల్స్ కదా రేంజ్ అని చెప్పేసి. ఒకసారి వినండి, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ డివిజన్ అనేది మనం డిఫరెంట్గా తీసుకుంటాం. ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు సరిపోతుంది. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ అని చెప్పేసి ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి జనరల్గా ఇట్లా తీసుకున్నట్టయితే ఇదంతా బే ఆఫ్ బెంగాల్కి సంబంధించింది కదా సముద్రం. ఈ సముద్రం అనేది మనకి బే ఆఫ్ బెంగాల్ ఇదంతా కూడా ఉంటుంది. వాటర్లో మీరు ఎక్కడైనా ఏరియా ఎగ్జాక్ట్గా చెప్పలేరు కదా. సో ఏరియా అనేది మనం ఎగ్జాక్ట్గా బోర్డర్ని పెట్టుకోలేము కదా. అందుకే మన కోస్టల్ ఏరియా దగ్గర నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఏదైతే వాటర్ ఉంటుందో అదంతా మన పరిధి అనమాట. టెరిటోరియల్ సీ మన కంట్రీదే. మన 12 నాటికల్ మైల్స్ అనేది కరెక్ట్ ఆన్సరే. అయితే దాని తర్వాత ఏమవుతుంది అంటే అక్కడి నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఎంతైతే మనకి సీ వాటర్ ఉంటుందో, సో ఈ మధ్యలో మనకి ఇక్కడ ఐలాండ్స్ ఏమన్నా రావచ్చు, ఇక్కడ ఏమన్నా చిన్న మనకి మిగతా ఏవైనా ల్యాండ్ ఫామ్స్ రావచ్చు, ఏదొచ్చినా సరే మళ్ళీ టెరిటోరియల్ సీ దగ్గర నుంచి ఒక 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్నదాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి మన యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ అనేది గుర్తించింది. అంటే ఏమవుతుంది అంటే ఈ 200 నాటికల్ మైల్స్ వరకు కూడా ఇక్కడున్న లివింగ్ అండ్ నాన్ లివింగ్ మినరల్స్, ఖనిజాలు కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ కావచ్చు, లేకపోతే ఆక్వాకి సంబంధించినవి కావచ్చు, జల జంతువులు అంటాం కదా, ఇవన్నిటి మీద రీసెర్చ్ అనేది మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హక్కు ఉంటుంది. ఇది దాటితే వీళ్ళని అడగాల్సి వస్తుంది అనమాట హై సీస్లోకి. ఇక్కడి వరకు మనం ఏ కంట్రీకి ఆన్సరబుల్ కాదు, ఏ ఆర్గనైజేషన్కి ఆన్సరబుల్ కాదు. సో ఇఫ్ ఇట్ ఈస్ అ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఇక్కడ మనం ఏదైనా రీసెర్చెస్ని చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాటి మీద కొంతవరకు మనకి అథారిటీ అనేది ఉంటుంది. టెరిటోరియల్ సీ అనుకోండి, అసలు కంప్లీట్గా అథారిటీ మనదే అనమాట. సో ఇట్లాంటివన్నీ డివిజనబుల్. వాటర్లో మనం పర్ఫెక్ట్గా డివిజన్స్ తీసుకోలేం కాబట్టి ఇక్కడి వరకు 12 నాటికల్ మైల్స్ వరకు కూడా మన టెరిటోరియల్ సీ అనేది వస్తుంది. సో ఇక్కడ స్టేట్ అండ్ సెంట్రల్ కూడా కొన్ని విభజనలు, సరిహద్దులు ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మెన్షన్ చేసుకుంటాయి. ఇక తర్వాత కాంటిజియస్ జోన్ కానీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కానీ, ఈ జోన్స్ అన్నీ ఏంటి అంటే రీసోర్సెస్ని మరి వేరే కంట్రీ ఈ కంట్రీ క్లాష్ అవ్వకుండా ఉండేలాగా ఇంతవరకు పరిధి ఈ కంట్రీ వరకు ఉంటుంది అని చెప్పేసి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీ అనేది తీసుకొచ్చింది అనమాట. అది ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్గా చెప్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈరోజు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ రివ్యూ చూద్దాం. ఒకటి ఏటునగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి తెలంగాణలో ఉంది కదా, కారు చిచ్చు జరిగింది, దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫారెస్ట్ ఫైర్ అండ్ హాఫ్పా యాక్ట్ని జమ్మూ కాశ్మీర్లో తీసేయాలనుకుంటున్నారు, దీని గురించి డిస్కస్ చేసాం. హిమాచల్ ప్రదేశ్లో కాటన్ క్యాండీని మనకి బ్యాన్ చేశారు. గార్బా ఆల్రెడీ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో ఉంది, కాకపోతే దీనికి సంబంధించిన గ్లోబల్ పాపులారిటీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా మనకి దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. అండ్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం సెకండ్ వన్ బ్రెజిల్ క్యాపిటల్ అయిన బ్రెజిలియాలో జరిగింది. దానికి సంబంధించింది FLOకి సంబంధించిన 40th మీటింగ్ జరిగింది రీసెంట్గా. దానికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే జగదీప్ ధన్కర్ గారు ఉన్నారో, సో ఆయన రీసెంట్గా అటెండ్ అవ్వడం జరిగింది ఈ సమావేశానికి. స్వామి స్మరణానంద గారు ఎవరైతే ఉన్నారో ఆయన రామకృష్ణ మిషన్కి సంబంధించి 2017లో మనకి అధ్యక్షులుగా వర్క్ చేశారు. రీసెంట్గా ఆయన చనిపోయారు. ఆయన స్వతహాగా ఉన్న ప్రాంతం ఏది అంటే తమిళనాడులోని తంజావూరు. కాకపోతే మనకి బేలూరు మఠ్ కేంద్రంగా ఎస్టాబ్లిష్ చేయబడిన రామకృష్ణ మఠ్ అనే దానికి ఆయన అధ్యక్షులుగా కూడా ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ.